ఏపీ వైసీపీ మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్కి బిగ్ షాక్ తగిలింది. మాధవ్కు అమరావతి పోక్సో కోర్టు సమన్లు జారీ చేసింది. 18వ తేదీన విచారణకు సైతం హాజరు కావాలని ఆదేశాలు జారీ చేసింది. అయితే గతంలో ఆయన ఒక విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి ఆ విలేకరుల సమావేశంలో పోక్సో కేసు సంబంధించినటువంటి బాధితురాలి పేరుని బయట పెట్టాడంట. పోక్సో అంటేనే మైనర్. సో ఒక మైనర్ అమ్మాయి బాధితురాలుగా ఉంది. ఆ అమ్మాయిపై ఇలా అత్యాచారం జరిగింది, లైంగిక దాడి జరిగిందనే విషయాన్ని ఎక్కడా కూడా బయట చెప్పకూడదు. ఇట్స్ ఇంక్లూడెడ్ ఇన్ ది లా, అది చట్టంలో రాసి ఉంచారు. మైనర్ బాధితురాలకు సంబంధించి పేరు ఎక్కడా కూడా బయటికి చెప్పడానికి వీల్లేదు. కనీసం వాళ్ళ పేరు కూడా రాకూడదు. మైనరే మేజర్ కాదు, వాళ్ళ ఫోటోలు వాళ్ళ పేర్లు రాకూడదు అని చట్టంలో పొందుపరిచారు. కానీ అన్నీ తెలిసి గతంలో పోలీసు అధికారిగా ఉన్న ఆయన, తర్వాత రాజకీయాల్లోకి వచ్చి ఎంపీగా ఆయన డైరెక్ట్గా విలేకరుల సమావేశం పెట్టి పోక్సో కేసు బాధితుల పేరు బయట చెప్పడాన్ని ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా తీసుకొచ్చారు. అప్పుడు సిపికి మహిళా కమిషన్ మాజీ చైర్మన్ వాసిరెడ్డి పద్మ ఫిర్యాదుతో విజయవాడ సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేశారు. సో ఇప్పుడు మాధవ్ని విచారణకు ఆదేశిస్తూ అటు కోర్టు నిర్ణయం తీసుకుని సమన్లు జారీ చేసింది. 18వ తేదీన విచారణకు హాజరు కావాలని చెప్పి పోక్సో కోర్టు సమన్లు జారీ చేసింది. సో మరి ఆ గతంలో ఆయన ఈ రకమైనటువంటి మాట్లాడిన దానికి కేసు నమోదవడం, ఇప్పుడు కోర్టు సమన్లు జారీ చేసి విచారణకు పిలవడంతో ఆయన ఏం చేస్తారో చూడాలి. మా ప్రతినిధి నాయుడు ఉన్నారు సిద్ధంగా ఫోన్ లైన్లో. చెల్లనాయుడు సిద్ధంగా ఉన్నారు. నాయుడు, సో ప్రజెంట్ గతంలో ఆయన మాట్లాడేటువంటి మాటలు పోక్సో కేసు సంబంధించిన అంశం పైన ఇప్పుడు కేసు నమోదవడం, తర్వాత కోర్టుకు హాజరు కావడం, విచారణకు ఆదేశించడం. సో ప్రజెంట్ మాధవ్ రియాక్షన్ ఏంటి? మనోజ్, ఈ విజయవాడ సైబర్ క్రైమ్ పోలీసులు గతంలో కూడా ఇతనికి నోటీసులు ఇచ్చారు. ఇది రెండోసారి కూడా విచారణకు హాజరు కావాలంటూ కూడా పోలీసులు ఈరోజు ఆయనకు సమన్లు దాఖలు చేసినటువంటి నేపథ్యం. ముఖ్యంగా ఏదైతే ఉందో గతంలో విలేకరుల సమావేశంలో ఒక పోక్సో కేసుకు సంబంధించి అమ్మాయి పేరు వెల్లడించడంపై గతంలోనే వైసీపీ నాయకురాలైనటువంటి వాసిరెడ్డి పద్మ కంప్లైంట్ చేసినటువంటి పరిస్థితుల్లో ఇది నమోదైన తరువాత కూడా మొదటిసారి విజయవాడకి వెళ్ళి అక్కడ పోలీసుల ముందు మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ కూడా హాజరయ్యారు. తనకు సంబంధించి తన వివరణ కూడా ఇచ్చానని చెప్పి కూడా చెప్పారు. కాకపోతే ఇది రెండవసారి ఎంక్వైరీకి రావాల్సి ఉంటుంది అంటూ కూడా నిన్నటి రోజు మరొకసారి ఈయనకు ఏదైతే ఉందో తావీదులు ఇచ్చినటువంటి నేపథ్యం. ఇటువంటి పరిస్థితుల్లోనే మళ్ళీ గోరంట్ల మాధవ్ అయితే మాత్రం ఖచ్చితంగా గతంలోనే చెప్పినటువంటి పరిస్థితి, నేను పోలీసులకు పూర్తి స్థాయిలో సహకరిస్తాను, నేను కావాలని చేసింది కాదు, అది ఫ్లోలో వచ్చింది, ఆ రకంగా నేను బాధ పెట్టింటే అది తప్పే అయి ఉండవచ్చు, కాకపోతే నేను పోలీసులకు ఖచ్చితంగా విచారణకు హాజరవుతాను, వాళ్ళకి సహకరిస్తానని కూడా గతంలో చెప్పినటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతానికైతే మాత్రం ఇప్పుడు అందుబాటులో లేనటువంటి పరిస్థితి. కాబట్టి మొత్తానికి రెండోసారి కూడా ఈ విజయవాడ సైబర్ క్రైమ్ పోలీసుల ముందు హాజరయ్యే అవకాశమే ఉంది అని చెప్పేసి గోరంట్ల మాధవ్ అంచనా. మొదటిసారి కూడా విచారించారు అని చెప్తున్న నేపథ్యంలో నాయుడు, అతని మొదటిసారి విచారణలో ఆయన చెప్పిన సమాధానాలతో పోలీసులు సంతృప్తిగా లేరా? మళ్ళీ ఇప్పుడు విచారించబోతున్నారా? విచారణ అనంతరం ఎప్పుడైనా సీరియస్ యాక్షన్ ఉండే అవకాశం ఉందా? ఎస్ మనోజ్, ఇది ఎందుకంటే ఒకసారి ఎంక్వైరీ చేసిన తర్వాత మరీ పూర్వపరాలు, ఎందుకంటే కంప్లైంట్ చేసిన వాళ్ళు ఇతరత్ర మిగతా వాళ్ళను మొత్తం ఈ ఏదైతే ఉందో లీగల్ గా మొత్తం స్టడీ చేసిన తర్వాత మరీ వారికి ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం మరొకసారి అట్లా రిపీట్ కూడా చేసే అవకాశం ఉంటుంది. పూర్తి స్థాయిలో ఎంక్వైరీ, ఎందుకంటే వారు అనుకున్న స్థాయిలో కంప్లైంట్ ఏమి ఇచ్చారు, ఎందుకు ఇచ్చారు, ఎక్కడ ఈ సిచ్యువేషన్, ఈ పరిస్థితి ఎందుకు ఇలా వచ్చింది, మరొకటి ఇటువంటివి జరగకుండా ఉండాలి అంటే మాత్రం ఎంక్వైరీ పూర్తి స్థాయిలో జరిగే స్థాయిలో అందులో ఎంక్వైరీ అనేది ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా వాసిరెడ్డి పద్మని కూడా గతంలో పిలిచి అడిగి ఉండొచ్చు, ఎంక్వైరీ కూడా పిలిచి ఉండొచ్చు. కాబట్టి ఈ రెండవసారి గోరంట్ల మాధవ్ చెప్పినటువంటి సంజాయిషి అనేది మరి వారికి ఎంత మేరకు కరెక్ట్ అయిందా లేదా అనేది తెలియదు. కానీ మరి యాజ్ పర్ పోక్సో యాక్ట్ అక్కడ ఒక నిందితుడు ఒక చిన్న అమ్మాయి మైనర్ పైన లైంగిక అత్యాచార దాడికి సంబంధించినటువంటి ఘటనలో ఎటువంటి తప్పిదమైతే చేశాడో, దాదాపుగా ఇక్కడ నేమ్ రివీలింగ్ కూడా అంతటి ఒక దుర్మార్గమే. ఎందుకంటే తన పేరు బయటకు చెప్పడం అంటే తన ఉజ్వల భవిష్యత్తుని లేకపోతే తనకున్నటువంటి ఇబ్బందుల్ని బయటికి చెప్పడం అవుతుంది. 6 విక్టిమ్స్ పేరు చెప్తే ఆయన గతంలో ఒక మీడియా సమావేశంలో 2 పేర్లు మైనర్ అమ్మాయిల పేర్లు చెప్పుకొచ్చాడు. ఇది ప్రధానమైన ఎలిగేషన్. దానికి మాజీ మహిళా కమిషన్ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ కంప్లైంట్ ఇచ్చారు. ఇప్పుడు నిజంగానే తన విచారణ తర్వాత
గోరంట్ల మాధవ్పై కొంత చర్యలు తీసుకోవాలి, శిక్ష వేయాలంటే ఎటువంటి చర్యలు తీసుకునే అవకాశం ఉంది? దీన్ని బట్టి మొత్తం ఎందుకంటే ఇతను ఇప్పుడు గతంలో అయితే మాత్రం నేను సహకరిస్తానని చెప్పారు. మరి ఇప్పుడు ఎంత మేరకు సహకరిస్తారనేది కూడా ఒకటి పూర్తిగా మనకు సమాచారం లేనటువంటి పరిస్థితి. అయితే మొత్తానికి అయితే మాత్రం ఆ రకమైనటువంటి ఏదైతే ఉందో మీరు ఇందాక చెప్పినట్టుగా ఒక మైనర్ బాలికకు సంబంధించి పేరు ఉచ్చరించడం కావచ్చు, లేదంటే ఫోటోలు రివీల్ చేయడం, ఇటువంటివన్నీ కూడా పూర్తి శిక్షార్హం అని చెప్పేసి పెద్ద ఎత్తున తెలిసినటువంటి. అయితే ఇంకోటి పోలీస్ డిపార్ట్మెంట్ లో గతంలో కూడా గోరంట్ల మాధవ్ పూర్తి స్థాయిలో విమర్శలు ఎదుర్కొన్నటువంటి నేపథ్యం. ఎందుకంటే పోలీస్ అధికారి అయ్యుండి పోలీసు ఉన్నత స్థాయిలో ఒక ఉద్యోగం నిర్వహించిన వ్యక్తి ఈ రకంగా వ్యవహరించడం ఏంటి, ఒక మైనర్ బాలిక పేరును ఉచ్చరించడం ఏంటి అనేది కూడా తీవ్ర స్థాయిలో విమర్శలు ఎదుర్కొన్నటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా ఈ ఎంక్వైరీ తర్వాతనే పోలీసులు అదుపులోకి తీసుకునే అవకాశం ఉందా, లేదంటే ఇంకా ఏమైనా పూర్తి మరొకసారి పిలిచే అవకాశం ఉంటుందా ఎంక్వైరీ అనేది ఇంకా పూర్తిగా తెలియనటువంటి పరిస్థితి. అయితే మాత్రం దీని మీద ఖచ్చితంగా శిక్షలు అయితే మాత్రం ఖచ్చితంగా ఉంటాయి. ఈ ఒక మైనర్ బాలికకు సంబంధించి పోక్సో కేసు నమోదైంది. అంటే పోలీసులు ఏం చెప్తున్నారు? విచారణకి హాజరు కావాలని చెప్పి అటు కోర్టు సమన్లు జారీ చేసింది. పోలీసులు ఏం చెప్తున్నారు? విచారణ కాకపోతే ఆయనపై సీరియస్ యాక్షన్ ఉండే అవకాశం ఉందా? పోలీసుల వైపు నుంచి అయితే ఎటువంటి రియాక్షన్ లేదు. మేము ఇంకా ఇప్పుడైతే ఎంక్వైరీ జరుగుతుంది పూర్తి స్థాయిలో పోక్సోకు సంబంధించిన అంశం కాబట్టి, మైనర్ బాలికకు సంబంధించిన అంశం కాబట్టి ఖచ్చితంగా మేము ఎంక్వైరీ చేస్తున్నాం. ఇంకా ఎంక్వైరీ దశలోనే ఉంది. ఇంకా గోరంట్ల మాధవ్తో పాటు మరొకసారి కూడా వాసిరెడ్డి పద్మను కూడా మరొకసారి పిలిపించి ఎంక్వైరీ చేసే అవకాశం ఉంటుంది. ఇటువంటివన్నీ కూడా జరిగిన తర్వాతనే పూర్తి వివరాలు వెల్లడించే అవకాశం ఉందని పోలీసుల ఉన్నత వర్గాల నుంచి మనకు వస్తున్నటువంటి సమాచారం. మరి గోరంట్ల మాధవ్ని ఈ రోజు ఎంక్వైరీకి పిలిపించిన తర్వాత మరి ఈ రోజు ఏమైనా అదుపులోకి తీసుకునే అవకాశం ఉందా, లేదంటే మరొకసారి ఎంక్వైరీ పేరుతో మరొకసారి పిలిచే అవకాశం ఉందా అనేది ఇంకా పూర్తి స్థాయిలో బయటకు రానటువంటి పరిస్థితి. థ్యాంక్ యూ నాయుడు. సో మొత్తంగా గతంలో ఎంపీగా ఉన్న సమయంలో గోరంట్ల మాధవ్ కొన్ని అంటే గతంలో పోలీస్ అధికారిగా ఉన్నారు, అన్ని రకాల అవగాహన ఉంది ఆయనకి, చట్టాలపై అవగాహన ఉంది, తర్వాత ఒక రాజకీయ నేతగా ఎంపీగా కూడా ఉన్నారు కాబట్టి ఆయన వాటన్నింటి కూడా కొంత ఎమోషన్లో ఆయన మాట్లాడుతున్నటువంటి ఆ సిచ్యువేషన్లో మైనర్ బాలికలపై జరిగినటువంటి అత్యాచారం సమయంలో పోక్సో యాక్ట్ ఒక్కసారి అమలైందనంటే మైనర్ అమ్మాయిల పేరు కానీ, మైనర్ అమ్మాయిల కానీ ఏ అమ్మాయి పేరు చెప్పకూడదు, బట్ మోస్ట్లీ మైనర్ అమ్మాయిల పేర్లు ఫోటోలు ఎక్కడ రివీల్ చేయకూడదు, ఏదైనా కూడా, అది మీడియాలో అయినా పోలీసులైనా లేకపోతే ఇటువంటి రాజకీయ నేతలైనా కూడా. కానీ గోరంట్ల మాధవ్ ఇద్దరు ఆ మైనర్ అమ్మాయిల పేర్లు చెప్తూ వాళ్ళ ఫోటోలు డిస్ప్లే చేయడం పైన, అంటే వాళ్ళ యొక్క రివీలింగ్, వాళ్ళ నేమ్ రివీలింగ్ పైన పెద్ద ఎత్తున అప్పుడు మహిళా కమిషన్ మాజీ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ ఆగ్రహానికి గురయ్యారు. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేస్తే పోలీసులు విజయవాడ సైబర్ క్రైమ్ పోలీసులు మాధవ్పై కేసు నమోదు చేశారు. గతంలో ఒకసారి విచారించారు ఆయన్ని, ఇప్పుడు మళ్ళీ 18వ తేదీన విచారణకు హాజరు కావాలని చెప్పి పోక్సో కోర్టు సమన్లు జారీ చేసింది అటు గోరంట్ల మాధవ్కి. మరి గోరంట్ల మాధవ్ హాజరవుతారో చూడాలి. అది ఎంత పని తప్పిదమనంటే ఒక మైనర్ అమ్మాయి ఈ రకంగా జరిగిందనే విషయం రివీల్ చేయడం, అది కూడా పోక్సో యాక్ట్ కిందకే వస్తుందని చెప్తున్నారు. సో కాబట్టి మాధవ్ పైన చాలా తీవ్రమైన చర్యలు ఉండే అవకాశం ఉంది. ఆయన విచారణకు హాజరైనా కాకపోయినా ఈసారి మాత్రం మాధవ్ పైన చాలా తీవ్రమైనటువంటి చర్యలు తీసుకునే అవకాశం కనబడుతోంది. నగల సామ్రాజ్యం పెద్దది, మన వేడుకల్లో నగల పాత్ర పెద్దది, నగల్లో మన సంప్రదాయం అది పెద్దది. అదే విధంగా నగలు కొనేటప్పుడు మీ సేవింగ్స్ కూడా ఇకపై పెద్దగా ఉంటుంది. అన్ని నగల తరుగును ముందు కన్నా ఇంకా తగ్గించాం. ఈ తక్కువ తరుగును చూస్తే వెంటనే నగలు కొనేస్తారు. డైమండ్ జ్యువెలరీ ధరలు కూడా పెద్ద లెవెల్లో తగ్గించాం. ఇకపై అందరూ డైమండ్ జ్యువెలరీ కొనుక్కోవచ్చు. ఏ ఆఫర్లోనూ పక్కదారి పట్టకండి. ఇక్కడికొచ్చి కంపేర్ చేస్తేనే తెలుస్తుంది మీకు ఎంత పెద్దగా డబ్బులు ఆదా అవుతుందో అని. ఈ తరుగు కన్నా ఎక్కువ ఇస్తే మీరు కష్టపడి సంపాదించిన డబ్బు వృధా చేసినట్టే.
లలితాలో నగలు కొనండి, ఎక్కువ డబ్బులు ఆదా చేయండి. ఇప్పుడు షాద్ నగర్ వైపు ఉన్న స్వర్గసీమ వెంచర్ లో ప్లాట్ల పండగ వచ్చింది. నూతన వెంచర్ అమేయ రూపంలో అప్రూవ్డ్ ప్లాట్లు, రిసార్ట్ ఫెసిలిటీ, రీజనబుల్ ప్రైస్. స్వర్గసీమ వారి నూతన వెంచర్ అమేయ. ఇంకా జలుబు, తలనొప్పి, ఒళ్ళు నొప్పులు ఏంటమ్మా? శాస్త్రి వామ్ 5 రూపాయల ప్యాక్ రిలీజ్ అయింది కదా. చెల్లెమ్మా, శాస్త్రి వామ్ 5 రూపాయల ప్యాక్ రిలీజ్ అయిందమ్మా, వెంటనే తెచ్చుకో. శాస్త్రి బామ్ 5 రూపాయల్లో అద్భుతం.